హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఎస్, ఈ సినిమా లాస్ట్ మంత్ చూసుకుంటే February 2nd 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఎస్, డైరెక్టర్ బై దుష్యంత్ కట్కనేని. ఈ సినిమాలో మెయిన్ కాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే సుహాస్, శరణ్య అండ్ జగదీష్, అలాగే విలన్గా చూసుకుంటే నితిన్ ప్రసన్న గారైతే నటించడం జరిగింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో అయిన సుహాస్ ఒక చిన్న బ్యాండ్ అయితే వాయిస్తూ ఉంటాడు. అలాగే హీరో సిస్టర్ అయిన శరణ్య ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంటుంది. ఇలా వీరి జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటే విలన్ అయిన నితిన్ శరణ్యని పాడు చేస్తాడు. ఇలా ఇక్కడితో అయితే సినిమా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. హీరో వచ్చేసి సుహాస్ ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరో పక్కన చూసుకుంటే శరణ్యని నితిన్ ఎందుకని పాడు చేశాడు. అంతేకాకుండా శరణ్యని ఇంకొక వ్యక్తి అయితే ప్రేమిస్తూ ఉంటాడు. అయితే శరణ్యని ఎవరు పెళ్లి చేసుకున్నారు? గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న సుహాస్ గారిని గుండు ఎందుకు కొట్టించాడు? అంతేకాకుండా లాస్ట్ చూసుకుంటే శరణ్య గారిని పాడు చేసిన నితిన్ని చివరికి ఎవరు చంపారు అనేది మీరైతే తెలుసుకోవాల్సింది. ఈ సినిమా ఫుల్ ఆఫ్ ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. అలాగే కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేలోపు ఎమోషనల్గా అయితే టచ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇటు సుహాస్ గారి యాక్టింగ్ పక్కకు పెట్టేస్తే సుహాస్ గారి అక్కగా నటించిన శరణ్య గారి యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీశారని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన ఫిదా సినిమాతో ఎంత గొప్ప పేరైతే వచ్చిందో ఇప్పుడు చూసుకుంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో కూడా శరణ్య గారికి అంత గొప్ప పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విలన్గా చూసుకుంటే కనుక నితిన్ ప్రసన్న గారైతే నటించడం జరిగింది. విలన్గా అంటే ఒకరిని కొట్టకుండా తిట్టకుండా ఇంత వైలెంట్గా ఉంటారని ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో అయితే చూపించడం జరిగింది. ఇటు కామెడీ విషయానికి వస్తే జగదీష్ అయితే ఉంటాడు. జగదీష్ అండ్ సుహాస్ వీళ్ళిద్దరు అయితే కామెడీ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కామెడీ అయితే ఉంటుంది. ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కరైతే లేవకుండా చూసే కాన్సెప్ట్తో సినిమా అయితే రావడం జరిగింది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్లో చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ సీన్స్ ఎక్కువైతే ఉన్నాయి. అంతేకాకుండా సుహాస్ గారి యాక్టింగ్, శరణ్య గారి యాక్టింగ్, అంతేకాకుండా జగదీష్ గారిది వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక పేదరికంలో పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేది మాత్రం చూపించారు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక 2 సాంగ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. మిగతా 2 సాంగ్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక 2 to 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. మిగతా వచ్చే ఫైట్స్ అంతగా ఇంట్రెస్టింగ్ కలిగేలా అయితే ఉండకపోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెట్ అయితే అయ్యింది. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే పెద్దగా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం చెప్పేదగ్గ ఏదైతే లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ రివీల్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సినిమాలో ఉన్నట్టే ఒక 10 to 15 మినిట్స్ వరకు కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఇంతకంటే ఎక్కువగా మైనస్ పాయింట్స్ అంటూ సినిమాలు అయితే ఏమైతే లేవు. స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. చిన్న సినిమా అనేది తక్కువ అంచనా వేయద్దు. ఎమోషనల్గా ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఒక 2 సీన్స్ మాత్రం కొంచెం బ్యాడ్గా ఉంటాయి. అదైనా ఎమోషనల్ సీన్స్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. మిగతా అయితే ఏమైతే లేదు. ఫ్యామిలీతో చూసినా కూడా ప్రతి ఒక్కరైతే ఎమోషనల్ అయితే అవుతారు. మంచి గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.